మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లోని చోటమ్మ గుట్టను తవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లికంటి శ్రీవర్ధన్ రెడ్డి. దేవాలయాన్ని నేలమట్టం చేశారని, ప్రకృతితో పెట్టుకుంటే వినాశనమేనన్నారు. సహజ సంపదను నాశనం చేసే హక్కు ఎవరిచ్చారన్న ప్రశ్నించారు. ఆలయాన్ని ధ్వంసం చేసినందుకు ఇప్పటికే తగిన మూల్యం చెల్లించుకున్నారు, ఇంకా చెల్లించుకుంటారంటూ మండిపడ్డారు. చోడమ్మ యాడి గుట్టపై విధ్వంసాలు సృష్టించొద్దని హితవు పలికారు. షాద్నగర్ పట్టణంలో అతి పురాతనమైనటువంటి చౌడమ్మ గుట్టలో మరి ఇక్కడ యాడి మాతను అనేక సంవత్సరాలుగా ఇక్కడ గిరిజనులు నిత్యం పూజతో కొలిచేటువంటి ఈ యొక్క చౌడమ్మ గుట్టలో మరి అక్రమంగా ఈరోజు తవ్వకాలు చేస్తూ మరి ప్రకృతికి విరుద్ధంగా ఈరోజు మరి యొక్క కంపెనీకి మరి ఈడొచ్చి ఏదైతే తవ్వకాలు చేస్తున్నారో దీన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి గత సంవత్సరం క్రితం కూడా ఇక్కడ దేవాలయాన్ని మరి తీసేసినప్పుడు మరి హిందూ సంఘాలు ఆ రోజు భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ళు, హిందూ వాహిని, అదేవిధంగా అనేక సంస్థలు వచ్చి మరి దీనికి సంబంధించింది ఆ రోజు పోలీసు దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినా మరి ఆ రోజు ఆ ప్రభుత్వం, మరి గత ప్రభుత్వం మరి హిందూ యొక్క దేవాలయాలు భూములు అనేకరాంతమవుతున్నా కూడా పట్టించుకోలేని ఒక దుస్థితిలో ఉన్నట్టు ఆ ప్రభుత్వం. అందుకోసమే మరి తగినటువంటి మూల్యాన్ని గత ప్రభుత్వం, గత నాయకులు కూడా ఆ యొక్క మూల్యాన్ని అనుభవించారని చెప్పేసి ఇలా ప్రజలు అనుకుంటున్నారు. మరి సంవత్సరం తర్వాత మళ్ళీ ఈరోజు ఒక ఆర్డర్ను పుట్టించుకొని వచ్చి ఇక్కడ తవ్వకాలు ఏదైతే చేస్తున్నారో దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వీటిపై ఎవరైతే ఇచ్చిండ్రో, దీనికి ఎవరైతే పర్మిషన్లు ఇచ్చిండ్రో ఆ యొక్క అధికారులపైన స్పష్టంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా మీరు కూడా ఈ యొక్క ఆందోళనలో మరి పాలు పంచుకున్నారు, మీకు కూడా ఈ దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క గుడిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పత్రికా మిత్రుల ద్వారా నేను ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను. దీనికి ఎవరైతే అధికారులు మరి అనుమతులు ఇచ్చారో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ యొక్క వెంటనే ఈ పనులను ఆపి వీటిపై విచారణ జరిపించి మరి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి 6 ఎకరాల భూమి ఏదైతే ఉందో మరి వాటి పైన చర్య తీసుకోవాలి. ఫస్ట్ కూలగొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క దేవాలయాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.